తమిళనాడులో మనకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనకి విజయ్ తలపతి మనకి ఈ యొక్క పోరాటంలో ఉన్నాడు. మరి టీవీకే పార్టీకి నేతృత్వంలో ఆయన మరి పార్టీని ఎంతవరకు గెలిపిస్తాడు అనేటటువంటి అంశం పైన, అలాగే ఈరోజు త్రిష క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియా యాక్ట్రెస్ ఆమె ఒక ట్వీట్ చేసింది. ఏమని చేసిందంటే, అపరెంట్లీ ఐ హ్యావ్ క్విట్ ఫిల్మ్స్, మ్యారీడ్ ఎ రిచ్ బిజినెస్ మ్యాన్. నేను ఆల్మోస్ట్ ఇంచుమించుగా నేను సినిమాని వదిలేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ని నేను పెళ్లి చేసుకున్నాను. అండ్ ఐఎమ్ రైజింగ్ క్వాడ్రూప్లెట్స్ అంటే ఇద్దరు కలవలు, కవల పిల్లలు అంటే ఇద్దరు కదా, రెండు కలవల పిల్లలు అంటే నలుగురిని నేను పెంచుతున్నాను. హూ టర్న్డ్ 2 yesterday. నిన్నటికి ఇద్దరు అయిపోయారు, నలుగురు కవల పిల్లలు ఇద్దరు అయిపోయారు. ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా చెప్పాలా? ఐ షుడ్ యాడ్ ఇంకేమైనా కలపాలా, నేను చెప్పాలా? డిడ్ వి కవర్ టుడేస్ ఫిక్షన్ కోట? ఈరోజు మరి ఈ యొక్క ఫిక్షన్ అంటే ఒక చక్కగా ఈ యొక్క ఫిక్షన్ కోట మనకి అయిపోయిందా ఈ రోజుది? అంటే ఫిక్షన్ నవల్ అంటాం కదా, కథనాలు ఇవన్నీ కూడా. సో ఈరోజు ఓకేనా అని సరదాగా కామెంట్ చేసింది. మరి ఇప్పుడు కనుక మనం విజయ తలపతిని మనం తీసుకున్నప్పుడు, ఇక్కడ తమిళనాడు ఎలక్షన్ మనం అంచనా వేసేటప్పుడు ఇప్పుడు జ్యోతిష పరంగా ఇవన్నీ కూడా ఏంటంటే సర్వేల రిపోర్ట్లు కాదు, ఇది జ్యోతిష పరంగా మనకి తమిళనాడులో మనకి ఎన్ని ఉన్నాయండి? 230 సీట్లు ఉన్నాయి. 230 సీట్లుంటే మ్యాజిక్ మార్కు 116 రావాలన్నమాట ఎవరికి వచ్చినా సరే. ఇప్పుడు డిఎంకే ప్లస్ అయితే 102 నుంచి 115 వరకు మనకి రావడానికి అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. అలాగే విడివిడిగా జ్యోతిష శాస్త్రం కూడా చెప్తోంది మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు. అలాగే ఎన్డీఏకి 107 నుంచి 120 వరకు వస్తాయి. అలాగే టీవీకేకి 5 నుంచి 12 దాకా వస్తాయని, అదర్స్ 1 నుంచి 6 వస్తాయని అంచనాలు వేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇంతవరకు స్టాలిన్ గెలుస్తాడని అనుకున్నాం. సడన్ గా అప్పుడు తమిళనాడు యొక్క పల్స్ని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు ఏంటంటే 5 సంవత్సరాలు వాళ్ళు డిఎంకేకి ఇస్తే కరుణానిధి ఉన్న సమయం నుంచి కూడా అన్నా డిఎంకేకి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఇచ్చేవారు. కరుణానిధి ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత డెవలప్మెంట్ చేసినా ఇతన్ని పక్కన పెట్టేవారు, జయలలితకి ఇచ్చేవారు. అలాగే జయలలితకి 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క డిఎంకే పార్టీ కరుణానిధికి ఇచ్చేవారు. ఇది తమిళనాడు యొక్క వాటర్ తీరు అనమాట. సో ఇటువంటి తీరులో గాలి మార్పులు వచ్చి మొన్నటిదాకా డిఎంకే పార్టీ వస్తుందేమో అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు స్టాలిన్ కూడా ఒక ద్రవిడియన్ పద్ధతుల్లో శ్రీరామచంద్ర ప్రభుని విమర్శించడం, వాళ్ళ కొడుకు కూడా హిందూ దేవుళ్ళని అవమానించడం, ఇలా రకరకాలుగా జరిగినాయి అనుకోండి అన్ని కూడా. అలాగే ప్రగతి కంటే కూడా, ప్రగతి ఎంత చేసినా కూడా గవర్నమెంట్ మీద ఒక విధమైనటువంటి ఇది వస్తుందన్నమాట. ఆ భావన ఏంటంటే అవర్షన్ భావన వస్తుంది, ప్రభుత్వ వ్యతిరేకత అంటాం దాన్ని. సో అది వచ్చి ఆటోమేటిక్గా ఇది ఆపోజిట్ పార్టీకి ఫేవర్ అవుతుంది. అది మనకి కూటమికి స్టాలిన్ నేతృత్వంలో ఉన్నటువంటి పాలక డిఎంకేకి ఏకపక్షంగా విజయం వస్తుందనేటటువంటి అంచనాలు ఎంతవరకు ఉన్నాయి అవన్నీ కూడా తలక్రిందులు అయిపోయినాయి ఇప్పుడు. కాబట్టి అందరూ కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపిస్తున్నారు. సో ఈ యొక్క బీజేపీ పార్టీ, ఈ కూటమి ఏం చేస్తుందంటే చక్కగా ఈ యొక్క టీవీకే పార్టీని విజయ్ తన వీళ్ళందరూ కూడా కోయలేషన్ గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ ఎన్డీఏకి 40% ఓట్లు వస్తాయని, అలాగే డిఎంకేకి 38% ఓట్లు వస్తాయని అందరు భావిస్తున్నారు. జ్యోతిషపరంగా కరెక్టే. ఇప్పుడు మనం ఈ టీవీకే పార్టీకి మాత్రం విజయ్ తలపతికి 16% ఓట్లు మాత్రం వస్తాయి. అండ్ 2021 అసెంబ్లీ ఎలక్షన్లను కనుక మనం చూసుకున్నట్లయితే గతంలో డిఎంకే కూటమికి 158 వచ్చినాయి. మనకు రావాల్సిన ఏంటంటే 116 రావాలి. అలాగే అన్నా డిఎంకేకి 67 వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఇప్పుడు విజయ్ తలపతి యొక్క జాతకం ఏ విధంగా ఉందో మనం చూద్దాం, పరిశీలన చేద్దాం. 22/6/1974 సంవత్సరంలో పుట్టాడు. ఇతను పుట్టింది మరి పుష్యమి నక్షత్రం చక్కగా. అయితే ఈయనకి మనకి లగ్నము కన్యా లగ్నం అయి ఉంది.
అండ్ రాశి వచ్చేసరికి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో చంద్ర కుజులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి శశిమంగళ యోగం ఉంది. కానీ కుజుడు నీచపట్టాడు. నీచపట్టినటువంటి కుజుడు ఉచ్చగ్రహంతో కానీ స్వక్షేత్రగతుడైనటువంటి గ్రహంతో కనుక కలిసినట్లయితే ఆ నీచత్వం కొంతవరకు పోతుంది. అందువలన అతనికి ఈ యొక్క కుజుడు స్వక్షేత్రగతుడైనటువంటి చంద్రునితో కలవడం వల్ల కుజుడు వీక్నెస్ కొంత పోయి కుజ దోషం కొంత హరించిపోయింది. కుజుడు కొంచెం బలం పొందాడు. అంటే కుజుడు యొక్క నీచత్వం పోయింది. అందువలన ఆయన సినిమాల్లో చాలా యాక్టివ్గా ఉండడం, ముందుకు దూసుకెళ్ళడం లాంటివన్నీ కూడా చేశాడు. అంతేకాకుండా ఈ రెండు గ్రహాలు కూడా చంద్రుడు కుజుడు ఇద్దరు కూడా లాభంలో ఉన్నారు. అలాగే రాజ్య స్థితిగతుడైనటువంటి రవి బుధ శని గ్రహాలు మిథున రాశిలో మరి ఈ మూడు కూడా ఉండడం, మరి బుధాదిత్య యోగాన్ని రవి బుధులు ఇద్దరు కలిసి బుధాదిత్య యోగాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే రాజ్యాధిపతి స్వక్షేత్రగతుడై ఉన్నాడు బుధుడు మిథున రాశిలో రవితో కలిశాడు. అలాగే మిత్రుడైనటువంటి శనిగ్రహంతో కలిశాడు. మరి ఇవి ఉన్నప్పటికీ కూడా రవి శనులు ఇద్దరు కొంచెం శత్రువులు కాబట్టి కొంచెం పవర్ మనకి ఈ యొక్క శనికి తగ్గింది అని మనం చెప్పుకోవాలి. అలాగే ఎంతో మంది ఇతనికి రాజ్యాధికారం లేదు అని నవ్వేవారు. సినిమాల్లో ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు మనకి ఇప్పుడు విజయ్ వచ్చాడు, తర్వాత చాలా మంది సినిమా యాక్టర్లు తమిళనాడులో వచ్చారు. కానీ మన విజయ్ తలపతికి మాత్రము కంపల్సరీ రాజ్యాధికారం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఇక్కడ విజయ్ తలపతి కూడా ఇప్పుడు మనకి మంచి కీలకమైనటువంటి పోస్ట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా డిప్యూటీ సీఎం ఇచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీకు ఎన్డీఏకి దీనికి కూడా కేవలము కొంచెం పర్సంటేజ్ ఎంత అంటే 2% తేడాతో వీళ్ళు ఉంది. ఆ 2% ఓట్లు ఇతను దగ్గరగా 5 నుంచి 12 ఓట్లు ఇతను క్యాప్చర్ చేయడం వల్ల మెయిన్ కింగ్ మేకర్ అవుతాడు విజయ్ దళపతి టీవీకే పార్టీ. కాబట్టి ఇప్పుడు మనకి విజయ్ కనుక మనం తీసుకున్నప్పుడు తృతీయ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహం వల్ల ఈయనకి రాజ్యాధికార యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే మనకి గురుడు మనకి కుంభరాశిలో ఉండడము, మరి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి అవాంతరాలు ఈయనకి పాపం ఆ మీటింగ్స్ లో ఆయన పెట్టినప్పుడు అక్కడ కొంతమంది మరణించడము, తొక్కిసలాట జరగడము ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అయితే ఆ భాగ్యములో ఉన్నటువంటి శుక్రకేతు గ్రహాల వల్ల ఇతనికి మరి స్త్రీల నుంచి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఓటింగ్ వస్తుందన్నమాట. స్త్రీల నుంచి లాభం కంపల్సరీ. అలాగే ఈయనకి ఇప్పుడు ధన తర్వాత భాగ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహము స్వక్షేత్రగతుడు అవడం వల్ల మహిళా ఓటర్లందరూ కూడా విజయ్ తలపతి అక్కడ తమిళనాడులో అన్ని కూడా ఫ్రీ స్కీమ్స్ పెడుతున్నారు కదా, మొత్తం అన్ని పార్టీలు విజయ్ తలపతి యొక్క ఫ్రీ స్కీమ్స్ కి అట్రాక్ట్ అవుతారు. పైగా ఇతను శని మహాదశ శేషంలో పుట్టాడు. 15 సంవత్సరాల 4 నెలల 17 రోజులు ఈయన శని మహాదశ శేషం జరిగింది. అంటే దగ్గరగా 1989 నవంబర్ 9వ తేదీ వరకు కూడా ఈయనకి శని మహాదశ జరిగింది. తర్వాత 17 సంవత్సరాలు బుధ మహాదశ. అందువల్ల 2006 11 నెల 9వ తారీఖు వరకు మనకి ఈ యొక్క బుధ మహాదశ జరిగింది. తర్వాత కేతు మహాదశ 2013 వరకు జరిగింది. అక్కడి నుంచి 20 సంవత్సరాలు శుక్ర మహాదశ 2033 వరకు కూడా 9వ తారీఖు నవంబర్ 2033వ తారీఖు వరకు కూడా ఎవరు విజయ్ తలపతిని టచ్ చేయలేరు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇతను రాజ్యాధికారాన్ని పొందబోతున్నాడు. కాబట్టి ఇంకా ఏ విధమైనటువంటి డౌట్ లేదు ఇతనికి. ఇతన్ని ఇండైరెక్ట్ ఇన్ఫరెన్స్ ఏంటంటే ఇతన్ని నుంచి మనము ఎన్డీఏ పార్టీ గెలుస్తుంది అని కూడా మనం చెప్పొచ్చు. రాజ్యాధిపతి అయినటువంటి బుధుడు స్వక్షేత్రగతుడై మరి రవిగ్రహంతో కలవడం రాజ్యాధికారాన్ని ఇస్తాడు. అసలు సీఎం అవ్వాల్సిందే కానీ
సరిపోలేదు కదా, అక్కడ శని బలహీనమైపోయాడు. కాబట్టి ఇక్కడ మనకేంటంటే పంచమ షష్ఠాధిపతి అయినటువంటి శని రాజ్యాధిపత్యాన్ని పొందడం వల్ల మనకి ఈ యొక్క రాజ్యాధికారం మనకి వస్తుంది, మిశ్రమ ఫలదాయకంగా ఇస్తుంది. శత్రువులందరినీ కూడా తొక్కుకుంటూ వెళ్తాడు. శత్రువులతో ఈయన ఎవరైతే మరి బీజేపీ అవనండి, ఇతరులు ఎవరవనేయండి, ఇతన్ని ఇబ్బంది పెట్టడానికి స్టాలిన్ ప్రభుత్వాలు అవనేయండి, ఇవన్నీ కూడా పెట్టినటువంటివన్నీ కూడా ఇబ్బందులను అధిగమించి ఈయన వాళ్ళతోనే స్నేహం చేసి, ముఖ్యంగా బీజేపీ పార్టీతో ఎన్డీఏ కూటమికి ఈయన విజయాన్ని తెచ్చిపెట్టడానికి మూలకారకుడు అవుతాడు. అదేవిధంగా త్రిషా కృష్ణన్, ఈమె మే 4, 1983 సంవత్సరం బుధవారం పుట్టింది. మరి ఈమెకి విజయ్ తలపతిని అడ్డు పెట్టుకొని వీళ్ళిద్దరూ లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నారనో అది కలిసి ఉంటున్నారనో, మరి విజయ్ దళపతి విడాకులు తీసుకుంటున్నాడని మరి కోర్టులో ఆమె ఫైల్ వేయడము, కేసు ఫైల్ వేయడం, ఇవన్నీ మనం చూసాము. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉంటారా, కలిసి ఉండరా త్రిష ఈ విజయ్ తలపతి అనేటటువంటిది కూడా మనం చర్చించుకోవచ్చు. ఈ యొక్క త్రిషా కృష్ణన్ కనుక మనం తీసుకున్నప్పుడు మకర రాశి అయింది ఆమెది, లగ్నం కర్కాటక లగ్నము, అండ్ షీఈస్ వెరీ డ్యూటీ మైండెడ్ ఉమెన్ అనమాట. తమిళ్ అండ్ తెలుగు ఫిల్మ్స్ లో ఆమె బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది. 1999లో మిస్ చెన్నై పీజియంట్ గా ఆమె ఒక అవార్డు తెచ్చుకుంది. అలాగే క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియాగా మనము ఆమెను గుర్తించాము, ప్రజలందరూ కూడా గౌరవించారు. అలాగే 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఆమెకి వచ్చినాయి తర్వాత సౌత్ లో. అదేవిధంగా ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు ఒకటి వచ్చింది. అలాగే 8 SIIMA అవార్డ్స్, సినిమా అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇక ఈమె జాతకాన్ని మనం చూసినప్పుడు సప్తమాధిపతి అయినటువంటి శని ఉచ్చస్థితిగతుడై అర్ధాష్టమంలో ఉన్నాడు. అలాగే ఈయన రవి కుజులు ఇద్దరూ కలిసి ఈమెకి మేష రాశిలో బ్రహ్మాండమైనటువంటి కేంద్ర స్థానంలో ఉన్నాడు, రాజ్యాది స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈమె ఖచ్చితంగా విజయ తలపత్తా ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఈమె ప్రభుత్వం నుంచి ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈమె అధికారాన్ని ఆస్వాదిస్తుంది, ఎంజాయ్ చేస్తుంది, అంటే విజయ తలపత్తా ఉంటుంది. లేదా ఈమెను కూడా భవిష్యత్తులో హోమ్ మినిస్టర్ గా అపాయింట్ చేయడానికి, ఒక మినిస్టర్ గా, ఏదో ఒక మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఇది పెద్ద విషయం కాదు. ఇది రవి మంచి ఉచ్చస్థితిగతుడై ఉన్నాడు, కుజుడు కూడా స్వక్షేత్రగతుడై ఉన్నాడు. ఇక్కడ కంపల్సరీ ఆమె అవుతుంది అనమాట, హోమ్ మినిస్టర్ అభివృద్ధి ఖచ్చితంగా తీరుతుంది. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావం వలన మనకి ఈమెకి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తుంది. బుద్ధిబలం చాలా ఎక్కువ ఈమెకి. ఇప్పుడు ఈ ఎలక్షన్లోనే హోమ్ మినిస్టర్ అయిపోవాలని లేదు, భవిష్యత్తులో కంపల్సరీ ఆమె. ఇప్పుడు హేమమాలిని అవ్వలేదా మనం చూస్తుంటే, జయప్రద గారు అవ్వలేదా మా ఊరు జయప్రద. మరి చిన్నప్పటి నుంచి మేము అక్క అంటే జయప్రద గారిని వెళ్తారంటే దగ్గరికి వెళ్ళేవాళ్ళం మేమంతా కూడా. కాబట్టి ఎంతోమంది మనం సినిమా యాక్టర్స్, విజయశాంతి గారిని చూసాం, అందరు కూడా రాజకీయాల్లో మరి రాణించినటువంటి వాళ్ళు. ఈమె కూడా రాజకీయాల్లో రాణించేటటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. ఇకపోతే ఈమెకి గురుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు, మంచి శుభాలను కలగజేస్తాడు. అలాగే చక్కగా ఈమెకి షష్ఠ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మంచి తెలివితేటలు, ఆ తర్వాత ఈ యొక్క విదేశాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు, వ్యాపారాలు, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. అందువలన విదేశీ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లో కూడా ఈమె సినిమా ఇండస్ట్రీలో కూడా బ్రహ్మాండంగా టాప్ పొజిషన్కి వెళ్తుంది. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి వ్యయంలో ఉండడము, శుక్ర రాహులు ఇద్దరు కలిసి ఉండడము, అందువలన ఈమె కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తిని ఈమె సంపాదించడము. మరి ఈమెతో ఈ యొక్క త్రిషాకృష్ణన్ మరి ఈ యొక్క విజయ్ తలపతితో కంపల్సరీ విడిపోకుండా లాస్ట్ వరకు కూడా వీళ్ళు పెళ్లి చేసుకుని ఉంటారు. ఇప్పుడు ఈ కాలంలో పెళ్లిళ్ళు అనేటటువంటి లివింగ్ ఇన్ రిలేషన్ వచ్చినాయి. ఇప్పుడు నరేష్ గారు చూసాం మనం, ఆయన చేసుకోలేదా ఆమెని. కాబట్టి హీరో కృష్ణ విజయ నిర్మల్ గారు అబ్బాయి చేసుకున్నాడు కదా. అలా
ఈ విషయంలో విజయ తలపతికి మరి కన్యా లగ్నం అవడం వల్ల మనకి సప్తమాధిపతి అయినటువంటి గురుడు షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి అతనికి భార్యతో డైవర్స్ అవ్వడము, అలాగే ఆ యొక్క గురుడు షష్ఠ స్థితిగతుడై ఆ శని రవి బుధులతో కలిసి ఉండడం ద్వారా రెండవ వివాహము దశతో అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళకి ఒక మగ సంతానం కూడా కలుగుతుంది. ఇది అందువలన ఇవన్నీ కూడా లేటర్ ఆన్ జరగబోయేటటువంటి ఇన్సిడెంట్స్. ఇవి బ్రహ్మాండంగా వీళ్ళు అంటే వీళ్ళకి ప్రజలకి అందరికీ కూడా పాపం ఈరోజు ట్వీట్ మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసినప్పటికీ కూడా సరదాగా చేసింది ఆమె, ఎందుకంటే చదువుకుంది కాబట్టి. మరి తమిళనాడులో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అండ్ వెరీ ఇంటలెక్చువల్గా ఆమె ట్వీట్ చేసింది. అప్పరెంట్లీ ఐ have quit films. Apparently, I have quit films. Married a rich businessman and I am raising quadruplets who turned 2 yesterday. Anything else I should add? Or did we cover today's fiction quota and clear గా చెప్పింది. కాబట్టి కాబోయేటటువంటి మంత్రి అవుతుంది. ఒక హేమమాలినిలా, ఒక డింపుల్లా, ఒక విజయశాంతి గారిలా, ఒక సినిమా యాక్టర్స్ ఎంతమంది అవ్వలేదండి లేడీ ఫిల్మ్ స్టార్స్. సో షీ విల్ బికమ్ కుజుడు స్వక్షేత్రగతుడై రవి ఉచ్చస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి హోమ్ మినిస్టర్ అయి తీరుతుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ కాదు, తర్వాత అయినా వీళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. అండ్ డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పొజిషన్లో మంచి మంత్రి స్థానాన్ని మన విజయ తలపతి పొందడం ఖాయం. ఇది బ్రహ్మాండంగా మనందరికీ కూడా ఒక శుభ పరిణామం కూడా. శుభమస్తు.